హాయ్ అండి. నేను మీ రమేష్, అదే ఫెయిల్యూర్ రమేష్ని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి. ఈరోజు రివ్యూ ఎపిసోడ్ 19 అండి. అగ్ని పరీక్షలు ఎవరైతే ఉన్నారో నలుగురిని అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యారండి. వాళ్ళైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కామనర్స్ కోసం అయితే ఫుల్గా చెప్పారు. వాళ్ళు తీసుకుంటే అది వాళ్ళకి వెళ్ళండి కూడా, వాళ్ళు గేమ్ మార్చుకోవచ్చు. ఇంకా టైం అవ్వలేదండి, ఇంకా బోల్ టైం ఉంది, వాళ్ళు మార్చుకోవచ్చు. కానీ లేట్ అవుతా మాత్రం టైం అయిపోతుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళు మార్చుకున్నా ఇంకేమి ఉండదు, ఇంటి నుంచి బయటకు వచ్చేయడం తప్ప. మా ఫీడ్బ్యాక్ తీసుకుంటారో, వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారో, పాజిటివ్గా తీసుకుంటారో చూద్దామండి. సరేనండి, ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్లో ఫస్ట్ అండి, సంజన గారు బెల్ వచ్చిందండి. బిగ్ బాస్ స్టోర్ రూమ్కి సిగరెట్స్ వచ్చిందండి. సంజన గారు ఆ సిగరెట్స్ తీసి దాచేయడం జరిగింది. ఎమ్మెల్యేలు తీసుకుందాం అనుకున్నట్టు అంతలో సంజన గారు తీసారు. అవి సుమన్ శెట్టి కదండి, దాచారండి. సుమన్ శెట్టి గారు వచ్చినప్పటికి అని నీ సిగరెట్లు అయితే వెళ్ళిపోయినాయని సంజన గారు తీసారు అనడంతో అతను అడిగారు. సంజన అయితే అడగడానికి అతనికి ఎవరు సంజనాని మీరు తీసారని ఎవరు అడగలేకపోతున్నారంటే, అది తనుజ కూడా అడగలేకపోతుంది. అంటే ఏం లేదా తీసినా నేను తీయలేదు, నేను ఎందుకు తీసాను అంటారు ఆవిడ. అది అంటే ఫన్నీగా అంటది. తర్వాత అండి, తనుజ గారు కూడా కాఫీ పోయిందండి. కాఫీ తాగుదాం అనుకున్నప్పుడు కాఫీ లేదు. ఇది కూడా నాకు తెలిసి సంజన తీస్తున్నా అని ఈవిడ అనుకుంటున్నారు తీస్తారని. కానీ ఆవిడని అడగడానికి వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. అడిగారు ఆవిడ వేరే రకంగా రియాక్షన్స్ ఇస్తారని చెప్పి వీళ్ళు అడగట్లేదు. తర్వాత సంజన అడగకుండా తనుజ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఇలాగ మీ అమ్మ తీసింది నాది అని అడగడం మొదలెట్టిన. సంజన గారు కూడా అన్నారు, ఏంటి తనుజ గారు ఎప్పుడు చూసినా అలుగుతారు, ఎక్కువ అలుగుతారు, ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే చెప్పడం జరిగింది. తర్వాత అండి, టీ విషయం అండి. తనుజ అన్నారు టీయా ఎవరెవరు తాగుతారో అడగమని రాముకి చెప్పారు. ఎందుకంటే తనుజ గారు అయితే కుకింగ్ మెంటర్ అండి. అయితే తన అసిస్టెంట్గా రాము ఉన్నాడు. యాక్చువల్గా రాము పని కదా అది, తనుజ గారే అడగాలి. తన మెంటర్గా ఉన్నప్పుడు ఎవరెవరు తీసుకున్నారు, ఎవరికి ఎంత ఇవ్వాలి, రేషన్ ఎంత ఇవ్వాలనే బాధ్యత అయితే తనుజ గారిదే. అయితే రాము గారిని ఎవరెవరు టీ తాగుతారని అడగమంటే రాము గారు నలుగురు చెప్పారంట. ఫ్లోరా గారు అయితే బాత్రూమ్ ఉన్నారంట. నేను ఎలా చెప్తాను, సంజన గారికి చెప్పాను, ఫ్లోరా గారు బాత్రూమ్ ఉన్నారన్నారు. సంజన చెప్తుంది అన్నది అని రాము గారు అయితే తనుజకి చెప్పారు. తర్వాత తనుజ వచ్చేమో సంజన అడిగేది, మేడం మీరు ఫ్లోరా గారు బాత్రూమ్ ఉన్నారు తాగరని చెప్పారా, మీరు మరి ఆల్రెడీ ఇందాక తాగిస్తారు కదా, మీరు తాగుతుంటే అది ఎక్స్ట్రా నేను తాగుతున్నాను అన్నది. అదేంటి మరి ఫ్లోరా గారు ఉన్నారు కదా అంటే, నేనేమన్నా చెప్పానా ఫ్లోరా గారికి, నేనేమన్నా అసిస్టెంట్నా, లేకపోతే తనకేమన్నా నేను తల్లినా, తనేమన్నా నాకు బిడ్డ, నేనేం చెప్పలేదు. అదేంటి రాము గారికి మీరు చెప్పారంటే, రాము వచ్చి నాకు చెప్పాడు, అందరికీ చెప్పాను, ఫ్లోరా గారు తనుజ బాత్రూంలో ఉంది నేను చెప్తాను అన్నారు. నేను ఎప్పుడు చెప్పాను, ఫ్లోరా గారు అయితే నేను ఎప్పుడు చెప్పాను అనడం జరిగింది. అంటే ఇంకా సంజన గారు ఇక రాముకి ఇటు తనుజకి ఇద్దరికి గట్టి కోటింగ్ ఇచ్చారు. ఇంకా ఆవిడ ఎప్పుడైతే గట్టిగా ఆడడం మొదలుపెట్టిందో, మీరు చూసుకుని నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, అది మీరు తప్పు, మీరు మెంటర్, మీరు చూసుకోవాలి తనుజ గారు అంటాం. తనుజ గారు వెళ్ళేమో రాము మీద గట్టిగా వాయిస్ రేట్ చేశారు. ఇందులో రాము ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు తెలియదండి. అక్కడేమో రాము ఏమో తనుజ గారు ప్రియ దగ్గర ఉన్నప్పుడేమో నేను వెళ్ళి చెప్పాను, తనుజ గారు సంజన గారు ఫ్లోరా గారికి వద్దు బాత్రూమ్ ఉంది అని చెప్పారని తనుజ గారికి చెప్పాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి సంజన గారి దగ్గర వెళితే రాము నేను ఏమేమి చెప్పాను, మీరేం చెప్పలేదు మేడం అని రాము మరి సంజన గారి మనోడైతే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. మరి మనోడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు, లేదంటే ఇలా సంజన గారు వీళ్ళ మధ్యన ఇలా గొడవ పెడితే మనోడు కంటెంట్ వస్తుంది అనుకున్నాడు. మరి మనోడైతే కొంచెం కన్ఫ్యూజ్ మూడ్లోనే అయితే ఉన్నాడండి రాము గారు. దెబ్బకి సంజన గారు ఇచ్చిన లెఫ్ట్ అండ్ రైట్కి తనుజ గారు అయితే అల్లిపోయారు. ఎమ్మెల్యేలు కూడా భరణి గారికి చెప్పడం జరిగింది, అలా తనుజ రాము మీద ఆడడం తప్పు, ఎందుకంటే డ్యూటీ వచ్చి తనుజ గారిది, ఆమె చూసుకోవాలి. అంటే రాము ఏంటి జస్ట్ అసిస్టెంట్, అతని డ్యూటీ ఏంటి ఏమన్నా ఉంటే వర్క్ చేయాలి తప్ప ఇవన్నీ ఎవరు తాగారు ఎవరు తినలేదు ఇవన్నీ డ్యూటీ అతను కదా, తనుజ గారు చూసుకోవాలి. ప్లస్ పాపం రాము భోజనం చేస్తున్న టైంలో మ్యాటర్ డిస్కస్ చేయడం కూడా తప్పు. అదేదో భోజనం అయిపోయిందో చేయొచ్చు కదా, తనుజ ప్రతి చిన్న మ్యాటర్ కూడా పెద్ద చేసుకుంటుంది. ఈ మధ్య తనుజ గారు కూడా కొంచెం ఓవర్ యాక్టింగ్ కొంచెం ఎక్కువ అవుతుందండి చూస్తుంటే. అంటే ఏంటంటే నేను బాగుంటున్నాను, నా అన్నీ బాగున్నాయి నా ఫీలింగ్లో ఉంది. మరి కొంచెం ఆవిడ చూసుకోకపోతే మాత్రం గేమ్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది. ఇది తర్వాత కాపీ పోయింది కదా, కాపీ పోయిందని నేను కెప్టెన్ కంప్లైంట్ ఇచ్చేది.
కెప్టెన్ అనేది చూద్దాం అండి. కెప్టెన్ ఎక్కడెక్కడన్నా సంజన గారు దాసారేమో అని చెప్పి ఇల్లంతా తగిలితే చెక్ చేస్తుంటే సిగరెట్లు దొరికినాయి. సిగరెట్లు తెచ్చుకెళ్తే సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. కాఫీ అయితే దొరకలేదు. అప్పుడు తనుజ గారు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు బిగ్ బాస్ నాకు కొంచెం కాఫీ పెద్దది పంపించండి, ఇది తక్కువగా ఉందని రిక్వెస్ట్ చేసుకున్నారండి. అదండి తనుజ గారు రాము మీద సీరియస్ అయ్యారు కదా, ఎందుకంటే ఆల్రెడీ రాము విషయంలో 2 సార్లు తనుజ గారికి ఎఫెక్ట్ పడ్డది. అలాగే 2 సార్లు మనోడు స్టాండ్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడు. మనోడు కన్ఫ్యూజ్ మూడ్లో మౌనంగా ఉన్న ఒకసారి అంటే సైలెంట్గా ఉండి అక్కడ దెబ్బేసాడు. ఇప్పుడు ఈరోజు టీ దగ్గర ఒకటి దెబ్బేసాడు. సంజన గారు అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు ఇద్దరికి. తర్వాత ఇదే విషయం బర్నీ గారికి చెప్తే బర్నీ గారు కూడా కొంచెం ఎందుకో సాఫ్ట్గా ర్యాలింగ్ మామూలుగా అయిపోతున్నాడు. అవును తనుజ, ఎందుకమ్మా దీనికి ఎంత ఇష్యూ చేస్తావు, అయిపోయింది కదా నీదే డ్యూటీ, నువ్వు చూసుకోవాలని చెప్పాలి. డాడీ డాడీ అంటుందని చెప్పి మనోడు కొంచెం మౌండ్ అయిపోతున్నాడు. మరి అదైతే అలా చేస్తే మాత్రం గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది. బర్నీ గారు చూసుకోవాలి మరి. ఇదే మ్యాటర్ టీ మ్యాటర్ ఉంది కదా, రాము గారు మ్యాటర్ కోసం రీతు గారుని తనుజ గారు డిస్కషన్ చేయడం జరిగింది. అన్నారంటే తనుజ గారు ఎందుకు ఎక్కలేస్తున్నారంటే హిమానిల్, నిన్ను, సుమన్ శెట్టి, తర్వాత రాము వీళ్ళందరూ అంటే తనుజకి ఇష్టం కాబట్టి అందుకే మీ మీద అలుగుతుంది, మీ మీద కేకలేస్తుంది అని మనోడైతే కవర్ డ్రైవ్ వేస్తున్నాడు. ఇమాన్యుయల్ గారు అయితే నాకు టీ తాగాలని ఉంది, నేను మార్నింగ్ తీసుకోలేదు, తీసుకుంటాను టీ అంటే. బర్నీ గారు అన్నారు సరే అయితే ఇన్ఛార్జ్ని అడుగు, మానిటర్ని అడిగి చేసుకోండి, దాంట్లో తప్పేముంది. మానిటర్ని అడిగితే లేవు పర్ డే 2 times అనుకున్నాం కదా, మరి అయితే ఇప్పుడు ఆల్రెడీ 2 times అయిపోయింది, లేవని అన్నది జరిగింది. వీళ్ళు ఏంటండి ఈ తనుజ గారు అయితే మేనేజ్మెంట్ అయితే చేయలేకపోతున్నారండి, ఎందుకంటే వీళ్ళకి ఉన్నదంతా అటెండెన్స్కి పెట్టేస్తున్నారు. వీళ్ళు ఏదో ఒకసారి షేర్ చేస్తే పర్లేదండి, ఆల్రెడీ ఫ్రూట్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు, దానికైతే అబ్జెక్షన్ పెట్టలేదు. అలా అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు. అదే దాని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడానికి. ఫుడ్ కూడా ఎందుకండి, వాళ్ళకి ఆల్రెడీ ఫుడ్ వస్తుంది, ఏదో వాళ్ళు టేస్ట్ కోసం కొంచెం పెడితే పర్లేదు, తినండి ముద్దలు కల్పించి మరి పెట్టేస్తున్నారు. వాళ్ళకి పెట్టేసి లేమి రోజు టీ కోసం, ఉప్పు కోసం, పప్పు కోసం మాకు అయిపోయినాయి అని ఇల్లు కొట్టుకుని చావాల్సి వస్తుంది. అదేదో వాళ్ళకి మీకు మిగిలిగా వాళ్ళకి పెడితే పర్లేదండి. మీరు పెట్టేసి వాళ్ళకి పెట్టేసి మీకు లేదని ఏడిస్తే ఏంటంటే, ఇందులో అయితే అదంటే హైలైట్ ఇక్కడ. అదే అగ్ని పరీక్షలో ఎవరైతే కొంచెం రిజెక్ట్ అయిన ఉన్నారో అందులోంచి ఒక 4 వచ్చారండి, హౌస్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు వచ్చి ఒకరు దివ్య అండి, ఇంకొకరు వచ్చి అనూష, తర్వాత నాగు, తర్వాత షాకేబ్. ఓకే, ఈ 4 వచ్చారండి. ఎంట్రీ అయ్యారు. ఎంట్రీలో గార్డెన్లో ఇంకొక ఎవరైతే ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళు ఒక సైడ్ కూర్చోబెట్టారు, ఇంట్రడక్షన్ చేసుకోమన్నారు. అసలు మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండాలని మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో, మీ బిగ్ బాస్ కోసం ఏమనుకుంటారో అది హౌస్ మెంట్స్కి చెప్పండి, వాళ్ళని ఇంప్రెస్ చేయండి. ఎలా ఓటప్పులు ఎలా చేసుకుంటాము, నన్ను హౌస్లోకి ఎలా తీసుకున్నారు, నాకు నీ పాజిటివ్ సైడ్ నెగిటివ్ చెప్పుకోమని బిగ్ బాస్ చెప్పాడు. ఫస్ట్ నాగు గారు వచ్చారు. నాగు గారు అయితే నేను అగ్ని పరీక్షలో అయితే ఎంఈపీగా అయ్యానండి. తర్వాత నేను మంచి టీం ప్లేయర్ని, నేను బిగ్ బాస్లోకి వస్తే మీకు అన్నింటికి అందరితో మింగిల్ అవుతానని మనం చెప్పడం జరిగింది. ఇస్తాను టీంతో పాటు కోఆర్డినేషన్ అయ్యి గేమ్స్ ఆడతాను. కానీ మనోడు చెప్తున్నారు కానీ అంత కాన్ఫిడెంట్గా లేడు. అవును, మీరెవరు సరిగ్గా ఆడట్లేదు, నన్ను తీసుకోండి, నేను ఎలాగ ఆడతాను చూపిస్తాను, మీకు లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తాను చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఇదేంటి ఇతను ఇలాగ అంటున్నాడు మనము అని వాళ్ళు ఇది చేస్తారు. వాళ్ళు రిజెక్ట్ చేసిన బిగ్ బాస్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఆ కోణంలో మనోడు ఆలోచించలేదండి. మనోడు కొంచెం సాఫ్ట్ కార్నర్ గానే లేడు. అంటే దివ్య గారు అయితే తన కోసం తను చెప్పుకుందండి, చెప్పి క్లియర్ అండ్ కట్గా చెప్తుందండి. నేను అన్నెసరీ థింగ్స్లో ఇంటర్ఫీర్ అవ్వను, నాకు ఈ సీజన్ అంటే ఏంటో నాకు క్లారిటీ ఉంది, నేను వైల్డ్ కార్డ్గా రావడానికి వచ్చాను, వైల్డ్ కార్డ్ లాగానే ఎంటర్ అవుతాను, వాళ్ళ మ్యాటర్ ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవునాను తనైతే క్లియర్ కట్గా చెప్పిందండి. తర్వాత నాకేపోతే మనోడు బతులు ఆడుతానండి, నన్ను తీసుకోండి. ఇక మనం ఈ నలుగురిలో సాకేబ్ కొంచెం కొన్ని ఇంట్లో అయితే ఇచ్చాడండి వాళ్ళకి. సాకేబ్ అంటే నేను ఎంటర్టైనరు, ఇప్పుడు దాకా మీరు ఒక జోన్లో ఉండిపోయారు, నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను, బిగ్ బాస్ అంటే ఒక టైంపాస్ కాదు, బిగ్ బాస్ అంటే లైఫ్ టైం ఆపర్చునిటీ, నేను దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాను.
నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఎందుకంటే బిగ్ బాస్ అన్నది ఒకసారి వస్తుంది. లాస్ట్ టైం నేను రిజెక్ట్ అయినప్పుడు అది ఆ సిచ్యువేషన్ ఏంటనేది అవుట్ సైడ్ ఎలా ఉంటుందని చూశాను. ఇప్పుడు అలాగ అవ్వకూడదు, నాకు కంపల్సరీ బిగ్ బాస్లోకి రావాలని మనోడైతే బతిమలాడడం జరిగిందండి. కానీ మనోడే నలుగురిలో మనోడే కొన్ని హింట్స్ అయితే మనోడు ఇచ్చాడు, కొందరికి క్లారిటీ ఇచ్చాడు. వాళ్ళు అది రియలైజ్ అయ్యి వాళ్ళ గేమ్ని కరెక్ట్ చేసుకుంటే మాత్రం చాలా ముందుకు వెళ్తారు, లేదంటే కష్టం అన్న విషయాన్ని. తన బీబీ ఫార్మేట్ అంటే ఒక పర్సనల్ బీబీ హౌస్ అంటే ఒక పర్సనాలిటీ టెస్ట్ అంట. తర్వాత నేను ఉంటే మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, మీమ్స్ లాంగ్వేజ్ నాకు బాగా తెలుసు, బిలో ది బెల్ట్ అందండి, నేను ఏది క్రాస్ అవ్వను, ఎంతలో ఉండాలో అంతలో చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను, కామెడీ చేస్తాను, కానీ ఎంతలో ఉండాలో అంతా చేస్తాను, కానీ అదైతే లిమిట్ అయితే క్రాస్ అవ్వనని చెప్పిందండి. ఇక్కడ అండి బిగ్ బాస్ వీళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగండి వాళ్ళని. నలుగురిని అంటే ఫస్ట్ అండి కళ్యాణ్ గారు అడగడం జరిగిందండి అనుషకి, నువ్వు బిలో ది బెల్ట్ అన్నావు కదా, ఓకే ఈ హౌస్ అలా ఉండదు, ఇన్ కేస్ నువ్వు ఎవరైతే నీ క్లోజ్ ఫ్రెండ్ ఉంటారో వాళ్ళని నువ్వు నామినేట్ చేయవలసి వస్తుంది, అప్పుడు నువ్వు చేస్తావు అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ చేస్తాను, ఇంకా నా టైంని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి నేను చేస్తాను అని చెప్పడం జరిగిందండి. శ్రీజ గారు అయితే అడిగారండి, నువ్వు మాలో ఎవరిని స్వాప్ చేయాలనుకుంటే, అంటే స్వాప్ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలనుకుంటే ఎవరిని చేస్తావు అంటే ఆబ్వియస్లీ నిన్నే అని అనగానే శ్రీజ గారు మొఖం మాడిపోయింది. ఎందుకంటే నీ బిహేవియర్ బాగోలేదు, నువ్వు ఒక ఐటీ ప్రొఫెషన్ నుంచి వచ్చి నువ్వు బిగ్ బాస్ చేస్తుంది ఏంటి అన్నా, ఇదిగా నువ్వు ఐటీ నా ప్రొఫెషన్ తీసావు, ఇది ఎక్కడే చూసావు, నువ్వు బిలో ది బెల్ట్ అన్నావు, ఇక్కడ నువ్వు తెలిసిపోతుంది. యాక్చువల్గా అయితే తన ఐటీ ప్రొఫెషన్ అనకూడదు, అంటే తన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక డిగ్నిటీ అంటే మంచి స్టాండర్డ్ నుంచి వచ్చావు కదా, అలా ఉండట్లేదు, నీ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఒక మంచి దెబ్బ తగిలిన తర్వాత ఆ పుండు ఉంటుంది కదా, పుండు మీద నీకు యుగో సాటిస్ఫై అవ్వకపోతే ఆ పుండు మీద పిన్ని సెట్టి పొడిచి అంతలా మాట్లాడుతున్నావు నువ్వు అని తనైతే డైరెక్ట్గా చెప్పడం జరిగిందండి. అన్నీ శ్రీజ కోసం నేను 24/7 చూస్తున్నాను కదా, శ్రీజ నువ్వైతే ఫుల్ నెగిటివ్గానే ఉన్నావు, ప్రతిదీ నెగిటివ్లోనే ఉన్నావు, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ మైండ్ సెట్ అంతా నీ నెగిటివే. నాగు గారు అండి నువ్వే స్వాప్ చేసుకోవాల్సి అంటే తనైతే కళ్యాణ్ అన్నాడు, కళ్యాణ్ నువ్వు బీబీ హౌస్లో ఆడిన గేమ్స్ ఏమి లేవు, నీ అగ్రపరిస్థితిలో చూసిన కళ్యాణ్ వేరు, నువ్వు వేరు, నీలో ఫైర్ లేదు, నాగాన్ని అడిగితే నీలో ఫైర్ లేదు, మన కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ చూడాలంటే నువ్వు నాలాగా ఆడతావా, నాలా ఉంటావా, నీలో ఫైర్ ఉందా నాలాగానే, నీలో ఫ్రాంక్నెస్ ఉందా నాలాగా, నువ్వు ఏం చూపించావో నీలో ఫైర్ ఏం చూపించలేదు, నీలో ఫ్రాంక్నెస్ ఏమి, నువ్వు ఓన్లీ ఆవిడ చెప్పింది కదా దివ్య గారి ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఆ ట్రాక్లో ఉన్నారంటే మీరు, నువ్వు పవను, మీ పవను మీరు ఏదో కంటెంట్ కోసం ఆ ట్రయాంగిల్లో తిరుగుతున్నారు తప్ప మీరేం చూపించింది ఏం లేదు బిగ్ బాస్ హౌస్లోని. అందుకని డైరెక్ట్గా చెప్పారు, మీకన్నా మేమే బెటర్ రా బాబు, అక్కడికి వెళ్ళి మా కోసం ఆడుకుందాం, మీరు కనీసం మీకోసం ఆడలేదు, అలాగని కామనర్స్ వచ్చారు వాళ్ళ పేరు కూడా పాడు చేసేస్తున్నారని మనం ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. దివ్య గారిని స్వాప్ చేసుకోవాలనుకుంటే ఎవరినంటే దివ్య గారు కూడా శ్రీజ పేరు చెప్పారు, నీలో ఒక పాజిటివ్ థింగ్ కూడా లేదు, నువ్వు బిగ్ బాస్ కన్నా నువ్వే పెద్ద అనుకుంటావు, కెప్టెన్ కన్నా పెద్ద నువ్వు అనుకుంటావు, కనీసం బిగ్ బాస్ ఎందుకు చెప్తున్నారు కూడా నువ్వు, తర్వాత నీకు లిమిట్ నీకు తెలియదు, నువ్వు లిమిట్ క్రాస్ అయిపోతున్నావు, ఒక పాయింట్ ఉంటుంది అక్కడితో స్టాప్ అవ్వాలి, దాన్ని మించి వెళ్ళిపోతున్నావు, నువ్వు బిగ్ బాస్కి అయితే సెట్ అవ్వని తను డైరెక్ట్గా. తర్వాత మన రీతు గారు కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగిందండి, ఇందులో మీకు ఎవరు రీతు గారు అయితే ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్లో ఎవరు మీకు కాంపిటేటర్ అనుకున్నారంటే దివ్య అయితే బర్నీ గారి పేరు చెప్పిందండి, తర్వాత నాగు అయితే సంజన గారి పేరు చెప్పాడు, అనుష అయితే తనుజ సంజన గారి పేరు చెప్పారు, శాఖబ్ అయితే చెప్పాడు, అలా కదా ఎవరో ఒకరు చెప్పారు కళ్యాణ్ అన్నాడు. నాకు అందరూ కాంపిటేటరే, ఎవరు వీళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ అని కదండి మనం కరెక్ట్గా వేసుకున్నాడు. అనుష అయితే తనుజ గారు సంజన గారి కోసం చెప్పింది, ఎందుకంటే యాక్చువల్గా సంజన గారే వల్ల ఈ కంటెంట్ ఎంత దాకా వచ్చింది, లేకపోతే అసలు ఏముండదని చెప్పారు. వీళ్ళందరికీ అర్థమైందండి, అయితే బరిని మనం ఎవరినైతే
పసక్ అయిపోయారు అనుకుంటున్నా, వాళ్ళే బయట పాజిటివ్ ఉన్నారని ఎమ్మెన్యేల కోసం కూడా చెప్పారు. ఎమ్మెన్యేల్ని నీ కామెడీ బాగుంటుందని. వీళ్ళకైతే కామనర్స్కి అయితే అర్థమైపోయిందండి, మన బిస్కెట్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన మరి హింట్స్ వీళ్ళు తీసుకుంటే ఎదరికి వెళ్తారు, లేదంటే వాళ్ళ ఇష్టం. ఎవరైతే హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళు నలుగురిని అడగడం జరిగింది, ఒకవేళ మీరు హౌస్లోకి వస్తే మీరు ఎవరి సైడ్ ఉంటారంటే అంటే నేను సైడే ఉంటాను, ఎందుకంటే బర్నీ గారు ఎలాగ టెనెంట్స్ నుంచి ఓనర్స్ అయ్యారో అలాగే ఫైట్ చేసి టెనెంట్స్ నుంచి ఓనర్స్ వెళ్ళడానికి ట్రై చేస్తామని చెప్పడం జరిగిందండి. అది హౌస్లో డిస్కషన్ జరిగింది. ప్రియాని బర్నీ గారు అనుకుంటున్నారు, వచ్చిన నలుగురిలో నాకు అబ్బాయిలు కన్నా అమ్మాయిలు స్ట్రాంగ్ ఉన్నారు అని చెప్పారండి. బాయ్స్ సంజన గారు అయితే ఓన్లీ బాయ్సే, ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు మంచి స్ట్రాంగ్ కాంపిటేటర్ లాగా ఉన్నారు. బర్నీ గారు అనడం అయితే నాకు అనసూయ కొంచెం ఓవర్ స్మార్ట్గా అనిపిస్తుంది, దివ్య అయితే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది, క్లారిటీలో ఉందని చెప్పాడు. తర్వాత ఇమాన్యుల్ అయితే మనోడైతే డీకోడ్ చేసేస్తారు కదండి, అలాగే ఈరోజు కూడా డీకోడ్ చేస్తారు. ఎవరైతే నలుగురు వచ్చి చెప్పారో వాళ్ళు ఏ ఇంటెన్షన్స్ అని చెప్పారు, ఏం జరుగుతుంది బయట అన్నీ ఇంటి ఇచ్చారు. మనోడైతే నాకు అన్నీ అర్థమైపోయి డీకోడ్ చేసాడు. అంటే పసక్ అయిపోయిన వాళ్ళు ఎవరు దివ్య అంటున్నాడండి, ఎందుకంటే మనం ఉన్న అమ్మాయి సరిపోలేదేమో, మళ్ళీ కొత్త అమ్మాయి కావాలేమో, దివ్య కావాలనుకుంటున్నాడు. పవన్ అంటే సాకేబ్కి నాగకి వీళ్ళకి క్లారిటీ లేదు, అమ్మాయిలకే క్లారిటీ ఉంది అని అంటున్నాడు. హౌస్మేట్స్కి ఓటు వేయమని చెప్పాడండి. అది బ్యాలెట్ బాక్స్ ఇచ్చారు, బ్యాలెట్ బాక్స్లో ఒక పర్సన్ ఇద్దరికి ఓటు వేయాలండి. అయితే ఓటింగ్ అయిపోయిన తర్వాత అది మామూలు చూపించలేదు కానీ మామూలు బ్యాలెట్ బాక్స్లో ఇస్తారు. ఓటింగ్ ద్వారా హౌస్లోకి వస్తుంది ఎవరంటే దివ్య అని చెప్పారు. ఇక్కడ ఒక షాక్ ఇచ్చాడండి బిగ్ బాస్. యాక్చువల్గా వీళ్ళు అయితే దివ్యకి వేయలేదు, హైయెస్ట్ ఓట్స్ అయితే దివ్యకి రాలేదు. కానీ బిగ్ బాస్ అంటే గేమే బిగ్ బాస్ ఆడిస్తాడు, గేమే బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. అందుకే బిగ్ బాస్ వీళ్ళకి డైరెక్ట్గా షాక్ ఇచ్చాడు. ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళనే సెలెక్ట్ చేశారని దివ్య గారు సెలెక్ట్ చేశారు. దివ్య గారు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తనైతే హౌస్లోకి ఎంటర్ అయిందండి. ఎంటర్ అవ్వగానే అప్పుడు దాకా రీతు వీళ్ళైతే బాబా అమ్మాయి ఓవర్ స్మార్ట్గా ఉంది, అమ్మాయి ఇది అది అని అన్న రీతు దివ్యతో ఫ్రెండ్షిప్ చేసేస్తాను, నువ్వు నాకు గుడ్ ఫ్రెండ్ అయిపోతావు అని అట్నే పులిహోర కదా అట్నే మాట మార్చేస్తుంది. ఎలా ఇంతలోనే ఎలా మార్చేస్తానని మాట నాకు తెలియగలుగుతాను. ఇప్పుడే అన్నది అయ్యి బాబు ఆ పిల్ల ఓవర్ స్మార్ట్గా ఉంది, ఆ పిల్ల కొంచెం ఇది ఆ పిల్లతో మనం ఉండలేము అది ఇది అంది. వెంటనే అలా రాగానే మళ్ళీ దోస్తండి. అంటే జనాలు చూడట్లేదు అనుకుంటున్నారా, కెమెరాలు లేవనుకుంటున్నారా, రీతి గారు ఏంటో మరి ఏ గేమ్ ఆడుతున్నారు తెలియదు. తర్వాత దివ్య గారిని అండి శ్రీజ వీళ్ళందరూ అడిగారు. ఇక్కడ లవ్ ట్రాక్ ఎవరెవరి మధ్య నడుస్తుందో తెలుసు అండి. ఇక్కడ ఏం లవ్ ట్రాక్ ఏమైనా నడట్లేదు, ఇక్కడ ట్రయాంగిల్ నడుస్తుంది, తర్వాత స్క్వేర్ కూడా నడుస్తుంది. ట్రయాంగిల్ అంటే సీజన్ నాకు తెలుసులే. ఇంకెవరు రీతు పవన్ కళ్యాణ్ తనైతే డైరెక్ట్గా చెప్పింది. తర్వాత దివ్య గారు రూమ్లో చెప్పడం జరిగింది. నేనైతే ఇది రియల్ ట్రాకా లేకపోతే కంటెంట్ కోసం చేస్తున్నారా ఏంటి, రేపు నుంచి ఎలా ఉంటారు నేను చెప్పాను కదా, చెప్పిన తర్వాత వాళ్ళు మారుతారా లేకపోతే అలా కంటిన్యూ అవుతారా ఏంటన్నా చూద్దాం, దానికోసమే నేను ట్రయాంగిల్ ఇదని చెప్పాను. వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ క్యారెక్టర్స్ మారుతాయా లేకపోతే అలా యాక్టింగ్ చేస్తారా, యాక్టింగ్గా రియలా అన్నీ ఎక్స్పోజ్ చేయడానికి చెప్పానని తను చెప్పిందండి. తర్వాత మన సంజన గారు ఎక్కడ తగ్గరు కదా, నువ్వు కొత్త వాళ్ళు అయితే నాకెందుకు, వైల్డ్ కార్డ్ అయితే నాకెందుకు, నార్మల్గా వస్తే నాకెందుకు. సంజన గారి ప్లాన్ అండి ఏంటి, కొత్తగా వచ్చింది కదా అన్ని మేకప్ కిట్ అంతా సర్దేసుకుంది, అది మన నైట్లో అయిపోయాలి. ప్రియాతో ప్లాన్ వేసాను. ప్రియా నేను నమ్ముతున్నా, నేను ట్రస్ట్ చేస్తున్నాను, ఇది బ్రేక్ చేసాను నేను అస్సలు నమ్మను జీవితంలో అని చెప్పారండి. ఆ తర్వాత మన తనుజ గారు రీతు గారు కూడా సంజన గారి లిప్స్టిక్స్ అయ్యి మేకప్ కిట్ అయ్యి వాళ్ళు దెబ్బేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే సంజన గారు అందరే తీసేస్తున్నారు కదా, ఇప్పుడు తనకు మనం ఏంటన్నా చూపించాలని వాళ్ళు కూడా సంజన గారి వస్తువులు అయితే తీసారండి.
ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు అవుటర్స్ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళ నలుగురు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి. మరి వీళ్ళు పాజిటివ్ వేలో తీసుకుంటారో లేదంటే మనకి ఎందుకులే అని వదిలేస్తారో వాళ్ళ ఇష్టం. ఓకే అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.